హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పాలిటీ క్లాసెస్ అండి. సో ఫస్ట్ చాప్టర్ అయిపోయిందండి, సెకండ్ చాప్టర్కి వెళ్తున్నాం. సెకండ్ చాప్టర్ రాజ్యం సార్వభౌమాధికారం. కానీ పరిచయం. రాజ్యం అనేది ఒక రాజకీయ సంస్థ. ఇది సార్వభౌమాధికారం గల అతి శక్తివంతమైన సంస్థ. అందువల్ల రాజ్యానికి రాజనీతి శాస్త్రం అధ్యయనంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంతకుముందు చూసినాం కదండి ఫస్ట్ క్లాస్లో. రాజ్యం సమాజంలోని అన్ని సాంఘిక రాజకీయ సంస్థలన్నిటికంటే ఉన్నతమైనది. రాజ్యం అనేది సమాజంలోని అన్ని సాంఘిక రాజకీయ సంస్థల కంటే ఉన్నతమైనది. వ్యక్తుల సామాజిక రాజకీయ జీవితం నుంచి విడదీయరానటువంటిది రాజ్యం. వాస్తవానికి రాజ్యానికి వ్యక్తుల మధ్య గల సంబంధాలను మెరుగుపరచడానికి ఉద్దేశించి నిర్మించటం జరిగింది. వాస్తవానికి ఏంది ఇక్కడ రాజ్యం అనేది? రాజ్యానికి వ్యక్తుల మధ్య గల సంబంధాలను మెరుగుపరచడానికి ఉద్దేశించి నిర్మించటం జరిగింది. వ్యక్తుల మధ్య వారి దైనందిన జీవితంలో ఉత్పన్నమయ్యే వైరుధ్యాలను, వైషమ్యాలను, అభిప్రాయ భేదాలను తొలగించి సామరస్యపూర్వకమైన సామాజిక వ్యవస్థను ఏర్పరచటం రాజ్య ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ఇక్కడ వ్యక్తుల మధ్య వారి దైనందిన జీవితంలో అంటే రోజు జీవితంలో ఉత్పన్నమయ్యే వైషమ్యాలను, అభిప్రాయ భేదాలను తొలగించి సామరస్యపూర్వకమైన సామాజిక వ్యవస్థను ఏర్పరచటం రాజ్యం ముఖ్య ఉద్దేశం. నేటి ఆధునిక రాజ్యాల ఏర్పాటుకు మూలాలు గ్రీకు నగర రాజ్యాలలో మధ్యయుగాల నాటి సంస్థలలో ఉన్నాయి. నేటి అనగా ప్రజెంట్ ఉన్న ఆధునిక రాజ్యాల ఏర్పాటుకు మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయంటండి? గ్రీకు నగర రాజ్యాలలో మధ్యయుగాల నాటి సంస్థలలో ఉన్నాయి. ఉదాహరణకు ఎథెన్స్, స్పార్టా, స్టాగిరా, థేమ్స్ మొదలైన నగర రాజ్యాలు క్రీస్తుపూర్వం 5-6 శతాబ్దాలలో ఎంతో ప్రముఖమైనదిగా పరిగణించబడ్డాయి. ఆనాటి గ్రీకు, రోమ్ నగరాలు చాలా చిన్నవిగాను నిరాడంబరంగాను ఉండేవి. ఆనాడు ఎట్లుండే? గ్రీకులు, రోమ్ నగరాలు చాలా చిన్నవిగా ఉండేవంట. మధ్యయుగాల నాటి యూరప్లో శాసనం, చట్టం లాంటి వాటిని పాటించలేదంట. మధ్యయుగాల నాటి భూస్వామ్య వర్గం రైతాంగం మీద, సేద్యకుల మీద పెత్తనం కలిగి ఉండేది. ఇక్కడ మధ్యయుగాల కాలం నాటికి భూస్వామ్య వర్గం అనేది రైతాంగం మీద, సేద్యకుల మీద పెత్తనం కలిగి ఉండేది. అంటే రైతాంగం మీద, అదేవిధంగా రైతు కూలీల మీద కూడా. కాలక్రమంలో ముఖ్యంగా ఆధునిక సమాజాల ఆవిష్కరణతో ఒక విశిష్టమైన రాజకీయ సంస్థ రాజ్యం రూపంలో ఏర్పడింది. ఆధునిక సమాజాల ఆవిష్కరణతో ఒక విశిష్టమైన రాజకీయ సంస్థ రాజ్యం రూపంలో ఏర్పడింది. ఒక రకంగా జాతి రాజ్యాల భావన ఆధునిక రాజ్యం ఏర్పడడానికి దోహదపడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ జాతి రాజ్యాలు అంటే ఇక్కడ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ భావన ఆధునిక రాజ్యం ఏర్పడడానికి దోహదపడింది. అర్థమండి. ఇప్పుడు రాజ్యం అనే పదం చాలా ఆధునికమైందని చెప్పవచ్చు. గ్రీకులు కానీ, ప్రాచీన రోమ్లు కానీ రాజ్యం అనే పదం తెలియదు. ఇక్కడ గ్రీకులకు కానీ, ప్రాచీన రోమ్లకు కానీ రాజ్యం అనే పదం తెలియదు. గ్రీకులు రాజ్యభావనను పోలీస్ నగర రాజ్యాలుగాను, ప్రాచీన రోమన్లు సివిటాస్గా పిలిచేవారు. ఇంతకుముందు చూసాం కానీ ఫస్ట్ లెసన్లో
రాజ్య భావనను గ్రీకులు ఏమనేవాళ్ళు? పోలిస్ నగర రాజ్యాలుగాను, ప్రాచీన రోమన్లు ఏమని పిలిచేవారు? సివిటాస్గా పిలిచేవారు. 5వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత ట్యూటోనిక్ గిరిజన తెగలు స్టేటస్ అనే అధికార సంస్థను నిర్మించుకున్నారు. ఎవరికర? రోమన్ సామ్రాజ్యంలో విచ్ఛిన్నమైన తర్వాత ఇక్కడ ఏమైంది? ఇక్కడ ట్యూటోనిక్ అనే గిరిజన తెగలు ఇక్కడ స్టేటస్ అనే అధికార సంస్థను నిర్మించుకున్నారు. అదే కాలక్రమంలో ఆంగ్ల భాషా పదమైన స్టేట్ రాజ్యంగా మారింది. అయితే రాజ్యం అనే పదం మొట్టమొదటిసారిగా 16వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. ఎప్పుడండి ఇక్కడ రాజ్యం అనే పదం ఎప్పుడు వచ్చింది? 16వ శతాబ్దంలో మొదటిసారిగా వాడుకలోకి వచ్చింది. ఇటలీ రాజనీతి తత్వవేత్త నికోలో మాకియవెల్లి, ఎవరిక్కడ? ఇటలీకి సంబంధించిన రాజనీతివేత్త ఇక్కడ నికోలో మాకియవెల్లి అనే అతను 1513లో తన గ్రంథమైన ప్రిన్స్లో లా స్టాటో అనే ఇటలీ పరిభాషను స్టేట్కు పర్యాయపదంగా వాడాడు. ఎవరిక్కడ? నికోలో మాకియవెల్లి 1513లో తన గ్రంథం ఏంటి ఇక్కడ? ప్రిన్స్లో లా స్టాటో అనే ఇటలీ పరిభాషను స్టేట్కు పర్యాయపదంగా వాడాడు. స్టేట్కు పర్యాయపదంగా వాడిన భాష ఏందండి ఇక్కడ? పరిభాష ఏంది ఇక్కడ? లా స్టాటో. అతని ఉద్దేశంలో స్టేట్ అంటే రాజకీయ శక్తి అని అర్థం. ఓకేనా? అతని ఉద్దేశంలో స్టేట్ అంటే ఏంటి ఇక్కడ? రాజకీయ శక్తి అని అర్థం. ఆ తరువాత ఆంగ్ల పదం స్టేట్ విరివిగా వాడుకలోకి వచ్చి విస్తృతంగా చర్చించారు. 18వ శతాబ్దం నాటికి రాజ్యం ఒక మానవ నిర్మిత వ్యవస్థగా బహుళ ఆదరణ పొంది విశ్వజనీన సంస్థగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓకే అండి, అర్థమైంది కదండి అంతా కూడా. ఓకే, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ 16వ శతాబ్దంలోకి వాడుకలోకి వచ్చింది రాజ్యం అనే పదం, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ? ఇటలీ రాజనీతి తత్వవేత్త అయినటువంటి నికోలో మాకియవెల్లి 15-13వ శతాబ్దంలో ఆయన ఏం చేసిండు? 15-13 సంవత్సరంలో ప్రిన్స్ తన గ్రంథమైన ప్రిన్స్ లా స్టాటో అనే ఇటలీ పరిభాషను స్టేట్కు పర్యాయపదంగా వాడడం జరిగింది. ఈ 2 పాయింట్లన్నీ కూడా. నెక్స్ట్ 18వ శతాబ్దం నాటికి రాజ్యం ఒక మానవ నిర్మిత వ్యవస్థగా బహుళ ఆదరణ పొందింది. ఈ 3 పాయింట్లన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ నిర్వచనాలు చూద్దామండి. రాజ్యం అత్యంత ఆవశ్యకమైన విశ్వజనీన సంస్థ. అందువల్ల రాజనీతి శాస్త్రం అధ్యయనంలో దాని ప్రాధాన్యత మరింత పెరిగింది. అయితే అనేక మంది రాజనీతి శాస్త్రవేత్తల మధ్య నిర్వచనాలపై ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే రాజ్య స్వభావానికి సంబంధించి భిన్న అభిప్రాయాలుండడం వల్ల దాని నిర్వచనంపై ఏకాభిప్రాయం లేదు. అంటే రాజ్యంపై ఒక నిర్వచనం అనేది అనేక తత్వవేత్తలకు అనేక విధాలుగా ఉందన్నమాట. ఏకాభిప్రాయం ఎవరికి లేదు నిర్వచనం పైన. ప్రతి రాజనీతి శాస్త్రవేత్త తనదైన దృక్కోణంలో నిర్వచించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు తత్వవేత్తల గురించి చూద్దాం. ఇక్కడ రాజనీతివేత్త గార్నర్ ఒక నిర్దిష్ట ప్రదేశంలో స్థిర నివాసులై స్వతంత్రులుగా వ్యవస్థాపూర్వక ప్రభుత్వానికి విధేయులుగా ఉండే ప్రజా సముదాయమే రాజ్యంగా నిర్వచించాడు. ఓకే, నెక్స్ట్ బ్లంట్ షిల్లీ. ఈ గార్నర్ అనే అతను రాజ్యం గురించి కూడా ఫస్ట్ లెసన్లో నిర్వచనం ఇచ్చాడు. బ్లంట్ షిల్లీ నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం అని వర్ణించాడు. బ్లంట్ షిల్లీ ఏం చెప్పండి ఇక్కడ? నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజల రాజ్యం అని వర్ణించాడు. వుడ్రో విల్సన్ ఒక నిర్దిష్ట భూభాగంలో శాసనబద్ధమైన జీవితానికి సంఘటితం కాబడిన ప్రజలే రాజ్యం అని నిర్మించాడు. ఓకే, ఇక్కడ నిర్వచించాడు. ఇక్కడ ఒక నిర్ణీత భూభాగంలో శాసనబద్ధమైన జీవితానికి సంఘటితం కావడానికి ప్రజలే రాజ్యం అని నిర్వచించాడు. నెక్స్ట్ హెచ్జే లాస్కీ ఒక నియమిత భౌగోళిక ప్రాంతంలో ప్రభుత్వంగా పాలితులుగా విభజితమై ఇతర సంస్థలన్నిటి మీద ఆధిక్యం కలిగి ఉండే ప్రాదేశిక సంఘమే రాజ్యం.
ఏంటి ఇక్కడ ప్రభుత్వంగా, ఒక భౌగోళిక ప్రాంతంలో ప్రభుత్వంగా పాలితులుగా విభజితమై ఉండడమే రాజ్యం అని చెప్పిందనమాట. నెక్స్ట్ రాజ్యం మౌలిక లక్షణాలు. పైన ఉదహరించిన నిర్వచనాలను నిశితంగా పరిశీలించినట్లయితే రాజ్యానికి 4 ప్రధాన లక్షణాలున్నాయి. ఎన్నండి ఇక్కడ 4 ప్రధాన లక్షణాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ వన్ ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం. ఈ 4 లక్షణాలతో పాటు ఇటీవల కాలంలో రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా కూడా అవసరం భావించటం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు అనేది అవసరమని భావించడం జరిగిందనమాట. దేనికి, రాజ్యానికి. ప్రజలు, రాజ్యం ఒక మానవ సంస్థ కాబట్టి ప్రజల లేనిదే రాజ్యం లేదు. ప్రజలు రాజ్యానికి గల మౌలిక లక్షణాలలో మొట్టమొదటిది ప్రజలు. మెయిన్ అండి ఇక్కడ మనకి ప్రజలు. రాజ్యం ఒక మానవ సంస్థ కాబట్టి ప్రజలు లేనిదే రాజ్యం లేదు. ప్రజలు రాజ్యానికి గల మౌలిక లక్షణాలలో మొట్టమొదటిది. ప్రజలు లేని రాజ్యం మనుగడను కలిగి ఉండదు. ఓకేనా అండి. ప్రజలు లేకుండా రాజ్యం ఏం చేస్తుందండి, ఏం చేయలేదు కదా. ప్రజలు ఉంటేనే రాజ్యం అనమాట. అందువల్ల కొందరు పాలించడానికి, మరికొందరు పరిపాలించడానికి రాజ్యంలో ఉండాలి. పాలించడానికి, అదేవిధంగా పరిపాలించడానికి రాజ్యంలో ఉండాలి. మానవ సముదాయం లేని ఎడారి ప్రాంతాన్ని మనం రాజ్యంగా భావించలేము. రాజ్యంలోని ప్రజలు పలు రకాల వర్గాలకు, తెగలకు చెందిన వారై భిన్న ఆచార సంప్రదాయాలను, అలవాట్లను, అదేవిధంగా అనేక దృక్పథాలను, అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఏంటి ఇక్కడ, రాజ్యంలో ప్రజలు పలు రకాలుగా అనగా వర్గాల వారు, తెగల వారు చెందిన వారై వారి యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, అలవాట్లు అవునా అన్నీ కూడా భిన్నమైనవి ఉంటాయి. సో అనేక దృక్పథాలను, అభిప్రాయాలను కలిగి ఉంటారు వాళ్ళందరూ కూడా. ఓకే, నెక్స్ట్ రాజ్యంలో ఎంత జనాభా ఉండాలనే దానిపై రాజనీతి శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, రాజ్యంలో ఎంతమంది జనాభా ఉండాలనే దానిపైన రాజనీతి శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయంట. గ్రీకు తత్వవేత్త ప్లేటో తన గ్రంథమైన గ్రీకు తత్వవేత్త, ఇందులో పాలిటీలో మొత్తం కూడా గ్రీకు ఎక్కువ కనిపిస్తుందండి. గ్రీకు తత్వవేత్త ప్లేటో తన గ్రంథమైన దిలాస్లో 5040 మంది జనాభా కలిగి ఉన్న రాజ్యం ఆదర్శ రాజ్యం అన్నాడు. ఎంతమంది జనాభా అండి ఇక్కడ, 5040 మంది జనాభా కలిగి ఉన్న రాజ్యం ఆదర్శ రాజ్యం అన్నాడు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యవాది చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలు ఉండాలని భావించిన ఫ్రెంచ్ తత్వవేత్త రూసో రాజ్యంలో 10,000 జనాభా ఉండవచ్చన్నాడు. స్వయం పోషకతత్వానికి, సమర్థ పాలనకు సరిపడా జనాభా మాత్రమే ఉండాలని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. ఓకేనండి, జనాభా ఎక్కువైతే పరిపాలించడం కష్టమవుతుంది. అందుకని ఏంటి, స్వయం పోషకత్వానికి, సమర్థ పాలనకు సరిపడా జనాభా మాత్రమే ఉండాలని ఎవరు పేర్కొని ఇక్కడ, అరిస్టాటిల్ పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ రాజ్య వనరులకు విస్తరణకు మించిన జనాభా ఉండకూడదు అనేది అందరి అభిప్రాయం. అంటే ఇక్కడ ఏంటి, ఏదేమంటే రాజ్య వనరులకు విస్తరణకు మించిన జనాభా ఉండకూడదు అని వారి యొక్క అభిప్రాయం. ప్రదేశం, ఇప్పటిదాకా చూసింది ప్రజలు. నెక్స్ట్ ప్రదేశం. ప్రజల్లో ఏమేముంది అంటే కొంతవరకు మాత్రమే జనాభా కలిగి ఉంటే పరిపాలన అనేది సులభం అవుతుంది అనేది దాని యొక్క ఉద్దేశం. ప్రదేశంగా లేదా భూభాగం అనేది రాజ్యానికి గల రెండవ లక్షణం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో ప్రజలు నివసించినట్లయితే దాన్ని రాజ్యంగా పరిగణించలేము. నోమడ్స్, జిప్పీలు వంటి తెగలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి నిరంతరం వలస
వెళుతున్నందున వారు ఒక రాజ్య పరిధిలో నివసించినట్లు భావించలేము. అంటే వలస అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తుంటారు కాబట్టి ఇది రాజ్య పరిధిలో నివసించినట్లు భావించలేము. ప్రదేశం అనేది రాజ్యానికి సంబంధించిన ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తుంది. ఆ దేశం ప్రభుత్వ ఆధీనంలో ఉండి దానిపై సార్వభౌమాధికారంతో కూడిన నియంత్రణ అధికారం ఉంటుంది. ఇక్కడేంటి, ఆ ప్రదేశం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండి దానిపై సార్వభౌమాధికారంతో కూడిన నియంత్రణ అధికారం ఉంటుంది. ప్రదేశం రాజ్యం నుంచి విడదీయలేనటువంటిది. ప్రదేశం రాజ్యం నుంచి విడదీయలేనటువంటిది. ప్రదేశం ప్రజల మధ్య సహోదర భావాన్ని, సమైక్యతను ఏర్పరిచి రాజ్యానికి తిరుగులేని అధికారాన్ని అందిస్తుంది. ప్రదేశం ఒక నిర్దిష్ట భూభాగమే కాకుండా దాని పరిధిలో సారవంతమైన నేలను, పర్వతాలను, నదులను, సరస్సులను, అనేక ఇతర వనరులను కలిగి ఉంటుంది. ప్రదేశం అంటే ఏంటి, ఇక్కడ ఒక నిర్దిష్ట భూభాగమే కాకుండా దాని పరిధిలో సారవంతమైన నేలను, పర్వతాలను, నదులను, సరస్సులను, అనేక ఇతర వనరులను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆకాశంలో కొంత భాగాన్ని ఆ రాజ్య ప్రాదేశిక వియంతంపుగాను, అట్లాగే ఆ రాజ్యానికి సముద్ర తీరం ఉన్నట్లయితే కొంత దూరాన్ని ప్రాదేశిక జలాలుగాను, భూభాగంతో పాటు రాజ్యానికి హద్దులుగా నిర్ణయిస్తారు. సో దీనికి ఆకాశంలో కొంత భాగాన్ని ఆ రాజ్య ప్రాదేశిక వియత్తంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే ఆర్కిటిక్ ప్రాంతంలో వెదర్ అంతా ఒక రకంగా ఉంటుంది కదా అండి, అవునా కదా, మొత్తం మంచుతో కప్పి ఉంటుంది, అసలు సూర్యుడు కూడా రాడు. అలాంటి అక్కడ ఆకాశం అనుకోండి, మన సైడ్ ఆకాశం ఏ విధంగా ఉంటుంది, ఎండ ఉంటుంది ఎక్కువగా. సో ఆ విధంగా ఆకాశంలో కూడా మార్పు అనడానికి నేను ఎగ్జాంపుల్ ఆర్కిటిక్ అనుకుంటున్నాను అండి. ఇక్కడ నేల గురించి తెలుసు, పర్వతాలు, నదులు, సరస్సులు అన్నిటి వాటి గురించి తెలుసు కాబట్టి ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఆర్కిటిక్ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా నార్వే కావచ్చు, ఆ విధంగా. తర్వాత ఇక్కడ ఏంటి నెక్స్ట్, అట్లాగే ఆ రాజ్యానికి సముద్ర తీరం ఉన్నట్లయితే కొంత దూరాన్ని ప్రాదేశిక జలాలుగాను, భూభాగంతో పాటు రాజ్యానికి హద్దులుగా నిర్ణయిస్తారు. అంటే ఇది ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చూసుకుంటే ఏపీకి ఎక్కువ నీరు వస్తుంది, అదేవిధంగా తెలంగాణకు తక్కువ నీరు వస్తుంది. ఆ విధంగా గతంలో ప్రాదేశిక జలాల దూరం 3 నాటికల్ మైళ్ళుగా ఉండేది. నేడు అది 12 నాటికల్ మైళ్ళ దూరంగా గుర్తించబడింది. ఓకే. ప్రభుత్వం, రాజ్యానికి ప్రభుత్వం 3వ మౌలిక లక్షణం. ప్రదేశంలో ఏముంది ఇక్కడ, సరిహద్దులు. ఏ నేలలు కానీ, పర్వతాలు కానీ, నదులు కానీ, అదేవిధంగా సముద్రాలు కానీ, ఆకాశం కానీ, అంటే ఆ ప్రదేశం యొక్క నిర్దిష్టత ఎంత ఉండాలి, భూభాగం అనే దానికోసం ఈ ప్రదేశం గురించి. నెక్స్ట్ ప్రభుత్వం, రాజ్యానికి ప్రభుత్వం 3వ మౌలిక లక్షణం. ఫస్ట్ వన్ ఏంటి, ప్రజలు. సెకండ్ వన్ ప్రదేశం. థర్డ్ వన్ ప్రభుత్వం. ప్రభుత్వం అనేది ఒక రాజకీయ సంస్థగా ప్రజలు కార్యకలాపాలను నియంత్రిస్తూ, మార్గనిర్దేశకం చేస్తూ, వారి మధ్య ఉత్పన్నమయ్యే అనేక రకాల సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది. ఏం చేస్తుంది ఇక్కడ అనేది, రాజ్యానికి ప్రభుత్వం అనేది 3వ లక్షణం. ప్రభుత్వం అనేది ఒక రాజకీయ సంస్థగా ప్రజల కార్యకలాపాలను నియంత్రిస్తూ, మార్గనిర్దేశకం చేస్తూ, వాటి మధ్య ఉత్పన్నమయ్యే అనేక రకాల సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా గొడవ జరిగితే మనం ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్కి పోతాం. అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించింది కదండి. ఓకే. రాజ్యం తన విధి విధానాలను, అభిప్రాయాన్ని ప్రభుత్వం ద్వారా అమలుపరుస్తుంది. కరెక్ట్. ప్రభుత్వం ద్వారా రాజ్యం తన ఉనికిని కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, ప్రభుత్వం ద్వారా రాజ్యం తన ఉనికిని కొనసాగిస్తుంది. గార్నర్ అనే రాజనీతి పండితుడు ప్రభుత్వం రాజ్యానికి ఒక సాధనంగా ప్రజలందరినీ ఉద్దేశించి రూపొందించిన విధానాలను
పథకాలను అమలుపరుస్తూ ప్రజలందరి ప్రయోజనాలను కాపాడే వ్యవస్థగా అభివర్ణించారు. దీనికి ఎగ్జాంపుల్ గవర్నమెంట్, మన ప్రభుత్వం తీసుకొని సరిపోతుంది. అంటే దాని యొక్క విధానాలు కానీ పథకాలు కానీ అమలుపరుస్తూ ప్రజలందరి ప్రయోజనాలను కాపాడే వ్యవస్థగా అభివర్ణించారు. ఎవరు అభివర్ణించారు ప్రభుత్వాన్ని అంటే గార్నర్. ప్రభుత్వం ఒక సాధనంగా రాజ అభిష్టాన్ని అమలుపరిచే కార్యంలో నిమగ్నమవుతుంది. ఓకే, అందువల్ల ప్రభుత్వం లేని రాజ్యాన్ని ఊహించలేం. ప్రభుత్వం లేకపోతే ఏమవుతుందండి అంటే కొన్ని పథకాలు, పేదలకు అందాల్సిన పథకాలు కానీ, అవునా, అదేవిధంగా వృద్ధులకు అందాల్సిన పింఛన్లు కానీ, అంటే ఇది మెయిన్గా తీసుకుంటున్నాను నేనైతే. మీకు కావాల్సినవి మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్. ప్రభుత్వం లేని రాజ్యంలో ప్రజలు అసంఘటితంగా అశాంతి భద్రత భావంతో అరాచక స్థితిలో నివసిస్తారు. ఇది కూడా ఇంకో పాయింట్ అండి ఇక్కడ. అంటే నేను జస్ట్ ఊహించడం దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నేను వాళ్ళని మెయిన్గా తీసుకున్నా. ఈ మొత్తం కూడా ఏ విధంగా కుట్రలు అవుతాయి, ఏ విధంగా ప్రజల మధ్య ఐక్యత ఉండదు అనేది ఈ పేరాలో ఉంటుందండి. సమిష్టి ఆలోచనలు కానీ, సమిష్టి నిర్ణయాలు కానీ, సమిష్టి ప్రయోజనాలు సాధనకై ప్రయత్నాలు కానీ చెయ్యలేని పరిస్థితులలో శాంతి భద్రతలు లోపించి చట్టాలను అతిక్రమించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం దృష్ట్యా నిర్దిష్ట ప్రభుత్వ యంత్రాంగం అత్యంత ఆవశ్యకమైనది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు కదండి. ఓకే, నెక్స్ట్ సార్వభౌమాధికారం రాజ్యానికి గల 4 అతి ముఖ్యమైన మౌలిక లక్షణం. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం ఉన్న సార్వభౌమాధికారం లేనట్లయితే రాజ్యం ఏర్పడదు. ఓకేనా అండి. ప్రజలు కావాలి, ప్రదేశం కావాలి, అదేవిధంగా ప్రభుత్వం ఉన్న సార్వభౌమాధికారం లేనట్లయితే రాజ్యం ఏర్పడదు. అంటే వీటితో పాటు కూడా మనకి సార్వభౌమాధికారం కూడా ఇంపార్టెంట్. రాజ్యానికి గల మౌలిక లక్షణమే ఇతర సంస్థలన్నిటికంటే రాజ్యానికి ఉన్నతమైనదిగా గుర్తింపు కలిగిస్తుంది. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే ఉండే లక్షణం. ఈ సార్వభౌమాధికారం అనేది ఒక్క రాజ్యానికి మాత్రమే ఉండే లక్షణం. అంటే ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం ఉన్నా దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ప్రధాన విషయం ఏంటంటే ఇక్కడ సార్వభౌమాధికారం అనే అధికారం ఉండాలి, రైట్ అనేది ఉండాలి ఇక్కడ మెయిన్. నెక్స్ట్, సార్వభౌమాధికారం రాజ్యానికి గల సర్వాధికారాలకు నిదర్శనం. రాజ్యానికి సర్వాధికారాలకు నిదర్శనం. రాజ్యానికి గల తిరుగులేని అధికారమే సార్వభౌమాధికారం. రాజ్యానికి గల తిరుగులేని అధికారమే సార్వభౌమాధికారం. ఇది ఒక్క రాజ్యానికి మాత్రమే గల అధికారం. ఈ అధికారం వల్లనే సర్వస్వతంత్రపు కలిగి వ్యవస్థగా రాజ్యం గుర్తించబడింది. ఈ ఒక్క అధికారం వల్లనే సర్వసత్తాక రాజ్యం అంటాం కదండి, ఇదే సర్వస్వతంత్ర రాజ్యంగా గుర్తించబడుతుంది. సార్వభౌమాధికారం రాజ్యంపై విదేశీపరమైన నియంత్రణలు లేని స్వతంత్ర వ్యవస్థగా రాజ్యంలోని వ్యక్తులపై, సంస్థలపై, నిర్దిష్ట భౌగోళిక ప్రదేశంపై తిరుగులేని అధికారాన్ని చెలాయించే శాసన అధికారాన్ని కల్పిస్తుంది. సార్వభౌమాధికారం అంటే అన్నిటిపైన హక్కులు తెలియజేయడం అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి, విదేశీపరమైన నియంత్రణ లేకుండా, అంటే ఎవరో ఒక విదేశీయులు మనను నియంత్రించడం జరగకుండా స్వతంత్రంగా వ్యవస్థగా రాజ్యంలోని వ్యక్తులపైన, సంస్థలపై, నిర్దిష్ట భౌగోళిక ప్రదేశంపై తిరుగులేని అధికారాన్ని చెలాయించేదే శాసన అధికారాన్ని కల్పిస్తుందన్నమాట సార్వభౌమాధికారం. అంతేకాదు రాజ్యం అమలుపరుచుకుంటున్న అన్ని రకాల కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగేటట్లుగా కానీ, ప్రజలు రాజ్యానికి విధేయులుగా ఉండేటట్లుగా కానీ చేయడం సార్వభౌమాధికారానికి మించినదేది లేదు. అంటే ఇక్కడ రాజ్యం అమలుపరుచుకుంటున్న అన్ని రకాల కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగేటట్లు కానీ, ప్రజలు రాజ్యానికి విధేయులుగా ఉండేటట్లు కానీ చేయడంలో సార్వభౌమాధికారానికి మించింది ఏది లేదన్నమాట. రాజ్యానికి మాత్రమే ఉన్న ఈ సార్వభౌమాధికారం రాజ్యాన్ని ఇతర సంస్థలన్నిటికంటే
ఉన్నతమైన విశిష్టమైనదిగా నిలబెడుతుంది. అంటే అన్ని సంస్థల కంటే రాజ్యం సార్వభౌమాధికారం రాజ్యాన్ని ఇతర సంస్థలన్నిటికంటే ఉన్నతమైనదిగా విశిష్టమైనదిగా నిలబెడుతుంది ఈ యొక్క సార్వభౌమాధికారం. మరో విధంగా చెప్పాలంటే సార్వభౌమాధికారం 2 రకాల రూపాలను కలిగి ఉంటుంది. ఓకే, 2 రకాల రూపాలు. ఒకటి, రాజ్య పరిధిలోని వ్యక్తులపై సంస్థలపై చెలాయించే శాసనాధికారం అంతర్గత సార్వభౌమత్వం కాగా, విదేశీ విధానంలో ఇక్కడ ఏంటి ఫస్ట్ వన్ ఏంటి, ఇక్కడ రాజ్య పరిధిలోని వ్యక్తులపై సంస్థలపై చెలాయించే శాసనాధికారం అంతర్గత సార్వభౌమాధికారం కాగా, అంటే అంతర్గతంగా ఒక దేశం లోపల జరిగేది అంతర్గతంగా. విదేశీ విధానంలో రాజ్యం ప్రదర్శించే స్వతంత్రత బాహ్య సార్వభౌమాధికారంని అనేది కలిగి ఉంటుందన్నమాట. ఇది రెండవది. నెక్స్ట్, అంతర్జాతీయ గుర్తింపు. అంతర్జాతీయ గుర్తింపు అనేది ఇటీవల కాలంలో రాజ్య మౌలిక లక్షణాలలో ఒకటిగా గుర్తించబడింది. ఆధునిక కాలంలో అనేక జాతీయ రాజ్యాలు అంతర్జాతీయ సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. ఎందుకడ అనేక జాతీయ రాజ్యాలు అంతర్జాతీయ సంస్థలు అనేది ఉనికిలోకి వచ్చాయి ఎప్పుడు, ఆధునిక కాలంలో. అందువల్ల కొంతమంది రాజనీతి పండితులు అంతర్జాతీయ గుర్తింపు అత్యంత ఆవశ్యకమైనదిగా భావించాలనుకున్నారు. అంటే ఇక్కడ అత్యంత ఆవశ్యకమైనదిగా భావించాలన్నారు. ఓకే, నెక్స్ట్, ఎందుకంటే ఏ రాజ్యమైన ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. కానీ అది అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడినప్పుడే దానికి గల అధికారాలు చెల్లుబాటు అవుతాయి. ఎంత సార్వభౌమాధికారం ఉన్నా అది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందితేనే అన్ని అధికారాలు చెల్లుబాటు అవుతాయి. ఒక సార్వభౌమాధికార రాజ్యాన్ని మరో సార్వభౌమాధికార రాజ్యం గుర్తించిన నాడే దాని మనుగడ కొనసాగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మన యొక్క సార్వభౌమాధికారం అమెరికా సార్వభౌమాధికారం కానీ అట్లా గుర్తించినప్పుడు మాత్రమే దాని మనుగడ అనేది కొనసాగుతుంది. అంతర్జాతీయ గుర్తింపు అనేది ప్రపంచ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి ద్వారా లభిస్తుంది. ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశంగా గుర్తింపు పొందడం ద్వారా ఆ రాజ్యానికి సంబంధించిన సార్వభౌమాధికారం ఇతర రాజ్యాల చేత ఆమోదం పొందుతుంది. ఆ విధంగానే నూతన రాజ్యాలు ఏర్పడతాయి. ఐక్యరాజ్య సమితి అనేది గుర్తింపు పొందితేనే ఈ అంతర్జాతీయ గుర్తింపు అనేది కూడా ఈజీ అవుతుంది. నెక్స్ట్, రాజ్యం ఇతర సంస్థల గల సంబంధాలు. రాజ్యం సమాజం అనే పదాలు అనేక సందర్భాలలో పర్యాయ పదాలుగా వాడుతారు. సో లెసన్ అనేది చాలా లెంతీగా ఉందండి. మొత్తం దీని యొక్క అక్షరాలు బాగా చిన్నగా ఉన్నాయి స్కూల్ బుక్స్తో కంపేర్ చేసుకుంటే. సో కొంచెం టైం టేకింగ్ అండి సిలబస్ అంతా కూడా, కానీ వాడుక భాషలోనే ఉంటుంది. ఒక్కసారి చదివితే అర్థమైపోతుంది, ఇంకొకసారి చదివితే ఆ వర్డ్స్ కొంచెం క్లారిటీ అనేది వస్తుంది, అంతేనండి. రాజ్యం సమాజం అనే పదాలు అనేక సందర్భాలలో పర్యాయ పదాలుగా వాడతారు. వాస్తవానికి ఇవి రెండు భిన్నమైనవి. ప్రాచీన గ్రీకు తత్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్ రాజ్యానికి సమాజానికి మధ్య భేదాన్ని గుర్తించలేదు. ఓకే, ఇక్కడ ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ఎవరు? ప్లేటో, అరిస్టాటిల్ రాజ్యానికి సమాజానికి మధ్య భేదాన్ని గుర్తించలేదు. ఎందుకంటే గ్రీకు నగర రాజ్యాలన్నీ తక్కువ జనాభాతో కూడి చాలా చిన్నవిగా ఉండేవి. ఓకేనా అండి? ఎంత అంటే చాలా చిన్నగా, అంటే తక్కువ జనాభాతో కూడి ఉన్నాయంట, చిన్నగా ఉన్నాయంట ఆ రాజ్యాలు అనేవి, గ్రీకు నగర రాజ్యాలన్నీ కూడా. కానీ అందుకనే రాజ్యానికి సమాజానికి మధ్య భేదాన్ని పెద్దగా ఏం గుర్తించలేదంట. ఈ చిన్న నగర రాజ్యాలే బహుళ విధులను నిర్వహించేవి. ఓకే, సమాజం అనేవి అనేక మంది వ్యక్తులు, వివిధ సమూహాలు, పలు సంస్థలు సముదాయంగా ఏర్పడినటువంటి వ్యవస్థ. ఇక్కడ సమాజం అనేది ఏ విధంగా ఏర్పడిందండి? అనేక మంది వ్యక్తులు, వివిధ సమూహాలు,
పలు సంస్థల సముదాయాలుగా ఏర్పడినటువంటి వ్యవస్థ సమాజం అనేది. సమాజం వ్యక్తుల మధ్య సంబంధాలను నిర్మిస్తుంది. సమాజం ఏం చేస్తుందండి? వ్యక్తుల మధ్య సంబంధాలను నిర్మిస్తుంది. అందువల్లనే మానవుడు సంఘజీవిగా పేర్కొనబడ్డాడు. సమాజంతో పోలిస్తే రాజ్యం చిన్నదిగా అనిపించిన సమాజంలోని సమస్త వ్యక్తుల, సంస్థల, సంఘాలను నియంత్రిస్తూ మార్గనిర్దేశం చేస్తుంది. సమాజం ప్రజల సమూహాల సముదాయమైతే రాజ్యం ఆ ప్రజా సముదాయాల ప్రయోజనాల కోసం ఏర్పడిన సంస్థల సముదాయంగా ఏర్పడింది. ఇక్కడ సమాజం అనేది ప్రజల సమూహాల సముదాయం అయితే రాజ్యం అనేది ఏంటి? ఈ ప్రజల యొక్క సముదాయాల ప్రయోజనాల కోసం ఏర్పడిన సంస్థ సముదాయంగా ఏర్పడింది. అర్థమైందా అండి? సమాజం ఏమో ప్రజల సమూహం ద్వారా ఏర్పడింది. అదేవిధంగా రాజ్యం ఏ విధంగా ఏర్పడింది? ఈ ప్రజల సముదాయం ఏదైతే ఉందో, ఈ సమూహాలు ఏవైతే ఉన్నాయో ఆ సమూహాల యొక్క ప్రయోజనాలు తీర్చడానికి ఏర్పడిన సంస్థ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొంచెం క్లారిటీగా అర్థమవుతుందండి. ఇక్కడ రాజ్యానికి సమాజానికి మధ్య గల వ్యత్యాసం. ఫస్ట్ రాజ్యం, సమాజం ఈజీ ఉంటుందండి. ఇది రాజ్యం రాజకీయ సంస్థ. రాజ్యం అనేది రాజకీయ సంస్థ. సమాజం సాంఘిక సంస్థ. ఇది మనకు తెలుసు. సమాజం సాంఘిక సంస్థ. తెలుగుకోవడం దానిలో ఏం లేదు. రాజ్యానికి నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు ఉంటాయి. రాజ్యానికి నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ తీసుకుంటే ఆ స్టేట్కి నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు ఉంటాయి. ఎగ్జాంపుల్. సమాజానికి నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు ఉండవు. సమాజానికి ఏమన్నా సరిహద్దులు ఉంటాయా అండి? ఉండవు. రాజ్యం శాసనబద్ధంగా నిర్మితమైన ప్రభుత్వాన్ని కలిగి ఉంటుంది. శాసనబద్ధంగా నిర్మితమైన ప్రభుత్వాన్ని కలిగి ఉంటుంది రాజ్యం. సమాజం శాసనబద్ధంగా నిర్మితమైన సంస్థలను కలిగి ఉండదు. అంటే ఇక్కడ సమాజం శాసనబద్ధంగా నిర్మితమైన సంస్థలను కలిగి ఉండదు. ఇదేంటి? ఇక్కడ ప్రభుత్వం కలిగి ఉంటుంది శాసనబద్ధంగా. ఇక్కడ సంస్థలు అనేది శాసనబద్ధంగా నిర్మితమై కలిగి ఉండదు అన్నమాట. రాజ్యానికి అధికారం ఒక అలంకారంగా ఉంటుంది. రాజ్యానికి అధికారం ఒక అలంకారంగా ఉంటుంది. అలంకారం మాత్రమే. రాజ్యాధికారాన్ని ధిక్కరించే వారికి శిక్షించే శాసనం చట్టం చేతిలో ఉంటుంది. ఎవరైనా హక్కులు లేదా అధికారాన్ని ఉల్లంఘిస్తే లేదా ధిక్కరించినప్పుడు శిక్షించే అధికారం ఎవరికి ఉంటుంది? ఇక్కడ శాసనంకు ఉంటుంది, రాజ్యంకు ఉంటుంది. సమాజం ఎటువంటి అధికారాన్ని కలిగి ఉండదు. ఓకే, సమాజం ఏంటి? ఇక్కడ ఎటువంటి అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వ్యక్తుల నిరసనను శిక్షించే మౌలిక అధికారం దీనికి ఉండదు. అంటే దీనికి శిక్షించే అధికారం ఉండదు. అదేవిధంగా ఎటువంటి అధికారం కూడా ఉండదు. రాజ్యానికి మాత్రమే సార్వభౌమాధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని దానికి గల సాధనల ద్వారా శాసనాలను, చట్టాలను, పథకాలను అమలుపరుస్తూ ఉంటుంది. సమాజానికి ఎటువంటి సార్వభౌమాధికారం ఉండదు. రాజ్యానికి ఏమో సార్వభౌమాధికారం ఉంటుంది, సమాజానికి ఎటువంటి సార్వభౌమాధికారం ఉండదు. కానీ సాంప్రదాయాలు, నైతిక విలువలు దీనికి అలంకార నియమాలుగా ఉంటాయి. అధికారంతో కూడిన శక్తి మాత్రం దీనికి ఉండదు. రాజ్యం సహజ సంస్థ కాదు, మానవ ప్రయోజనాలకై నిర్మించిన సంస్థ. దీనిలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరి. సమాజం సహజ స్వచ్ఛందమైన సంస్థ. దీనిలో సభ్యత్వం ఇష్టపూర్వకంగా లభిస్తుంది. రాజ్యం సమాజంలో అతి ముఖ్యమైన సంస్థ. రాజకీయంగా వ్యవస్థీకృతమైన సమాజంలో రాజ్యం అంతర్భాగం. రాజ్యం అనేది వ్యవస్థీకృతమైన సమాజంలో అంతర్భాగం.
సమాజం రాజ్యం కంటే విశాలమైనది. సమాజం అనేక గుంపుల సంఘాలకు నిలయం అయినందున దీనిలోని సంబంధాలు సైతం సంక్లిప్తంగా ఉంటాయి. రాజ్యానికి బలం అది రూపొందించుకునే శాసనం, చట్టం, రాజ్యాంగం. అంటే దీని యొక్క రాజ్యానికి బలమైంది ఇక్కడ, అది రూపొందించుకునే శాసనం, చట్టం, రాజ్యాంగం. సమాజానికి బలమైంది మరి, సమాజానికి బలం అది కలిగి ఉన్న ఆచారం, సాంప్రదాయాలు, విలువలు, కట్టుబాట్లు మొదలైనవి. నెక్స్ట్, రాజ్యం వ్యక్తుల బహిర్గత కార్యకలాపాలను మాత్రమే పర్యవేక్షిస్తుంది. వ్యక్తుల యొక్క బహిర్గత కార్యకలాపాలను మాత్రమే పర్యవేక్షిస్తుంది. దాని నిమిత్తం కొన్ని నియమ నిబంధనలను రూపొందిస్తుంది, కొన్ని రూల్స్ అనేవి పాటిస్తుంది. సమాజం వ్యక్తుల అంతర్గత బహిర్గత కార్యకలాపాలను నియంత్రిస్తుంది. సమాజం అన్ని రకాల సాంఘిక రూపాలను పర్యవేక్షిస్తుంది. ఓకేనండి, అర్థమైంది కదండి. రాజ్యం ఒక అభివృద్ధి చేసిన సాంఘిక సంస్థ. ఇది సమాజం నుంచి ఆవిర్భవించింది. రాజ్యం ఒక అభివృద్ధి చేసిన సాంఘిక సంస్థ. ఇది సమాజం నుంచి ఆవిర్భవించింది. సమాజం మొట్టమొదటిసారిగా ఏర్పడిన సంస్థ. అతి విశాలమైనది. మానవులు స్వభావరీత్యా సంఘజీవులు. రాజ్యం శాశ్వతమైనది కాకపోవచ్చు. కాలక్రమంలో అది అంతరించిపోవచ్చు లేదా మరో బలవంతమైన రాజ్యం ద్వారా ఆక్రమణకు గురి కావచ్చు. సమాజం శాశ్వతమైనది, అది ఎల్లవేళలా కొనసాగేది. ఇంత స్లోగా చదువుతున్నానంటే అర్థమవుతుందనండి ఒక్కసారి చదివితే, అందుకని స్లోగా రీడ్ చేస్తున్నా. మీరు కావాలంటే స్పీడ్ మోడ్ పెట్టుకొని చూడండి. నెక్స్ట్, రాజ్యం నిర్దిష్టమైన స్పష్టమైన శాసనాలను, చట్టాలను ఏర్పరచుకుంటుంది. వాటిని చట్టసభల ద్వారా రూపొందించుకుంటుంది. ఏంది ఇక్కడ? రాజ్యం నిర్దిష్టమైన స్పష్టమైన శాసనాలను, చట్టాలను ఏర్పరచుకుంటుంది. వాటిని చట్టసభల ద్వారా రూపొందించుకుంటుంది. చట్టసభలు ఎగ్జాంపుల్ లోక్సభ, రాజ్యసభ. సమాజం నిర్దిష్టమైన నిబంధనలను కలిగి ఉండదు, కానీ సాంప్రదాయాలు, కట్టుబాట్లు రూపంలో కొన్ని నియమాలను పాటిస్తుంది. మన ఆచారం ఈ విధంగానే ఉండాలి, మన సంస్కృతి సంప్రదాయాలు ఈ విధంగానే ఉండాలి అని కొన్ని కట్టుబాట్లు అనేది పాటిస్తూ ఉంటుంది. రాజ్యం ఒకే స్వభావం, రూపం కలిగిన చట్టాలను కలిగి ఉంటుంది. చట్టాల అతిక్రమణ జరిగితే శిక్షా రూపం ఒకే రీతిలో ఉంటుంది. ఒకదానికి ఇంత శిక్ష అనేది ఉండకుండా శిక్షారూపం అనేది ఒకే రీతిలో ఉంటుంది. సమాజం కలిగి ఉన్న నిబంధనలు ఒకే రీతిలో ఉండవు. సమాజంలోని ప్రతి సమూహం తనదైన పద్ధతిలో నియమాలను కలిగి ఉంటుంది. శిక్షా రూపాలు కూడా ఒక్కొక్క సమూహానికి ఒక రకమైన రూపాన్ని కలిగి ఉంటుంది. ఒక్కొక్క శిక్షకు ఒక్కొక్క విధమైన శిక్ష రకం అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్, అర్థమైందండి? ఇప్పటిదాకా మనం రీడ్ చేసినంత కూడా దేని డిఫరెన్స్ అండి? ఇక్కడ మనం రీడ్ చేసింది రాజ్యం, సమాజం యొక్క డిఫరెన్స్. ఓకేనా అండి? అందులో ఇలాంటివి అర్థం కాని పదాలు అయితే లేవండి అని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు రీడ్ చేసుకోవచ్చు. రాజ్యం, ప్రభుత్వం. రాజ్యం సమాజం మాదిరిగానే రాజ్యం, ప్రభుత్వం కూడా అనేక సంస్థలలో పర్యాయ పదంగా వాడబడుతుంటారు. హెచ్.జే. లాస్కీ, జి.డి. హెచ్కోల్డ్ లాంటి కొంతమంది ప్రముఖ రాజనీతి పండితులు ప్రభుత్వ రాజ్యానికి పర్యాయపదం అంటున్నారు. లాస్కీ రాజ్యానికి రాజ్యం అంటే ఆచరణలో ప్రభుత్వం అని అర్థం చేసుకోవాలన్నాడు. అంటే ఏంటి ఇక్కడ లాస్కీ ఏం చెప్పిందండి? రాజ్యానికి రాజ్యం అంటే ఆచరణలో ప్రభుత్వం అని అర్థం చేసుకోవాలన్నాడు. అదేవిధంగా రాజ్యం అంటే ఇంచుమించు సమాజంలో ప్రభుత్వ యంత్రాంగమే అని కోల్ భావించాడు. ఏంటి ఇక్కడ లాస్ట్కి ఏం చెప్పిండు? రాజ్యం అంటే ఆచరణలు, ఓకేనా, ఆచరణలో ప్రభుత్వం అని
చెప్పిండు ఆయన. నెక్స్ట్ కోల్ ఏం చెప్తుండు, రాజ్యం అంటే ఇంచుమించు సమాజంలో ప్రభుత్వం యంత్రాంగమే అని చెప్తుండు. ప్రభుత్వం రాజ్య లక్షణాలలో ఒకటి, ప్రభుత్వమే రాజ్య లక్షణాలలో ఒకటి. రాజ్య లక్ష్యాలు, ఆశయాలు ప్రభుత్వం అనే యంత్రాంగం ద్వారా నిర్వహించబడతాయి. అందువల్ల అనేక మంది పాలకులు రాజ్యానికి ప్రభుత్వానికి మధ్య గల భేదాన్ని గుర్తించలేదు. ఉదాహరణకు ఫ్రెంచ్ పాలకుడు 14వ లూయి నేనే రాజును, నేనే రాజ్యాన్ని అన్నీ ప్రకటించుకున్నాడు. ఏం చేసిన 14 నేనే రాజును, నేనే రాజ్యాన్ని అని ప్రకటించుకున్నాడు. ఇది లూయి 14 అనేది 9th క్లాస్లో వస్తుందండి, పార్ట్ బిలో వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రెండింటి మధ్య గల భేదాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి. వీడియో లెంత్ అవుతుంది అని అనుకోవద్దండి, ఒక్కసారి రీడ్ చేసుకుంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏందనేది కూడా మనకు అర్థమైపోతుంది. థియరీ ఎట్టిచ్చినా కూడా మనం చేయగలుగుతామండి. రాజ్యం, ప్రభుత్వం డిఫరెన్సెస్ అండి. ఇంతకుముందేమో రాజ్యం సమాజం అయిపోయింది, ఇప్పుడు రాజ్యం, ప్రభుత్వం. రాజ్యం చాలా విశాలమైనది, దీనిలో ప్రజలందరూ భాగస్వాములు. ప్రభుత్వం చాలా పరిమితమైనది, ఇది కొద్దిమంది పౌరులకు చెందిన సంస్థ. రాజ్యం శాశ్వతమైనది, కంపేర్ టు ప్రభుత్వంతో చేసుకుంటే ఇక్కడ రాజ్యం శాశ్వతమైనది. ఇంతకు సమాజంతో కంపేర్ చేసుకుంటే ఇది శాశ్వతమైనది కాదు. రాజ్యం శాశ్వతమైనది, ప్రభుత్వం నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రభుత్వం కాల పరిమితికి తగ్గట్టుగా ఏర్పడుతుంది. ఉదాహరణకు భారతదేశంలో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మరోసారి బీజేపీ ప్రభుత్వం ఉంది. నెక్స్ట్, రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది, ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉండదు. అయితే రాజ్యం పేరు మీదుగా ప్రభుత్వం సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుంది, జస్ట్ నామమాత్రంగా చెలాయిస్తుంది అంతే. రాజ్యం అమూర్త రూపం, ప్రభుత్వం నిర్దిష్ట రూపాన్ని కలిగి ఉంటుంది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకతను కలిగి ఉండవచ్చు, కానీ రాజ్యానికి వ్యతిరేకంగా ఉండలేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండవచ్చు కానీ రాజ్యానికి వ్యతిరేకంగా ఉండలేరు. నెక్స్ట్, రాజ్యాలన్నీ విశ్వజనీనమైనవి, స్వభావరీత్యా లక్షణాల రీత్యా పోలికలను కలిగి ఉంది. అంటే ఇక్కడ విశ్వజనీనమైనది స్వభావరీత్యా దాని యొక్క స్వభావం, అదేవిధంగా దాని యొక్క లక్షణాల రీత్యా పోలికలు కలిగి ఉంటాయి. ప్రభుత్వాలు మాత్రం ఆయా రాజ్యాలను బట్టి ఏర్పడతాయి. ఉదాహరణకు పార్లమెంటరీ అధ్యక్ష తరహా ప్రభుత్వాలు, పార్లమెంటరీ అధ్యక్ష తరహా ప్రభుత్వాలు. అధ్యక్షత తరహా ప్రభుత్వాలు ఎక్కడున్నాయండి, ఏ స్టేట్లో ఉంటే కనిపిస్తాయండి ఎక్కువ అధ్యక్ష తరహా ప్రభుత్వాలు? కామెంట్లో తెలపండి. రాజ్యానికి కానీ పౌరులు తప్పనిసరిగా విధేయతను కలిగి ఉండాలి. మన దగ్గరేమో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది. రాజ్యానికి దాని పౌరులు తప్పనిసరిగా విధేయతను కలిగి ఉండాలి. ఓకే, విధేయతలే ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులను కలిగి ఉంటారు. ఒకవేళ గవర్నమెంట్ తప్పు చేస్తున్నప్పుడు దాన్ని విమర్శించే హక్కు కలిగి ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నిధుల విషయంలో కావచ్చు, స్కీముల విషయంలో కావచ్చు, అదేవిధంగా యూత్కి సంబంధించిన అంటే నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ల గురించి కావచ్చు, అవునా, ఇంకా ఇతర అంశాలు. రాజ్యం సర్వోన్నతమైనది, ఇది కొన్ని మౌలిక లక్షణాలను కలిగి ఉంటుంది. అవి ప్రజలు, ప్రభుత్వం, ప్రదేశం, సార్వభౌమాధికారం. ఈ 4 మౌలిక లక్షణాలు. ప్రభుత్వం రాజ్యానికి గల మౌలిక లక్షణాలలో ఒకటి. ఇందాక ఇక్కడే ఉంది కదా అండి, అవునా, ప్రభుత్వం రాజ్యానికి గల మౌలిక లక్షణాలలో ఒకటి మాత్రమే. ఈ విధంగా ప్రభుత్వం రాజ్యంలో అంతర్భాగం అయ్యింది. ప్రభుత్వమే రాజ్యంలో అంతర్భాగం అయ్యింది. రాజ్యానికి గల అధికారాలు వాస్తవమైనవి. ప్రభుత్వం చాలా పరిమిత అధికారాలను కలిగి ఉంటుంది, అవి కూడా రాజ్యం ప్రసాదించినవే.
రాజ్యం యజమాని వంటిది. ఓకే, యజమాని వంటిది. అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. ప్రభుత్వం రాజ్యానికి సాధనం వంటిది. ఈ రెండు యజమాని సేవకుడు సంబంధాలను కలిగి ఉంటాయి. యజమాని రాజ్యం అయితే సేవకుడు ఎవరండి ఇక్కడ? ప్రభుత్వం. ప్రభుత్వ మనుగడ రాజ్య అభిష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా అండి? ప్రభుత్వం యొక్క మనుగడ అనేది రాజ్య అభిష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పిఎం ప్రధానమంత్రి, అతని కింద ఉన్న మంత్రి మండలి అభిష్టం మేరకే కొనసాగుతుంటారు కదండి. సో ఆ విధంగా ఎగ్జాంపుల్. రాజ్యానికి నిర్దిష్ట భౌగోళిక ప్రదేశం ఉంటుంది. ఇది లేకుండా రాజ్యం మనుగడను కొనసాగించలేదు. భౌగోళిక ప్రదేశం ప్రభుత్వానికి అవసరం లేదు. ఎందుకంటే ఉదాహరణకు బ్రిటన్ ప్రభుత్వం భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించింది. నెక్స్ట్, రాజ్యంలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరి. ఏ ఒక్క వ్యక్తి సభ్యత్వం నుంచి తప్పించుకోలేరు. ప్రభుత్వంలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరి కాదు. వ్యక్తి ఇష్టాల మీద సభ్యత్వం ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్లో ఉండాలనుకుంటే కాంగ్రెస్లో ఉండొచ్చు, బీజేపీలో అంటే బీజేపీ ఉండొచ్చు. ఈ విధంగా పార్టీ అనేది మారుతూ ఉండవచ్చు. అంటే వాళ్ళ యొక్క సభ్యత్వం అనేది వారి యొక్క ఇష్టం అన్నమాట. రాజ్యానికి గల అధికారం నిరపేక్షం, యథార్థం. ప్రభుత్వ అధికారాలు పరిమితం, ఆపాదించబడినవి. ఓకేనా అండి? అధికారం అనేది పరిమితంగా ఉంటుంది ప్రభుత్వానికి. ఇక రాజ్యానికి అధికారం అనేది ఎక్కువగా ఉంటుంది, నిరపేక్షమైనది. ఓకే, నెక్స్ట్ రాజ్యం ఇతర సంస్థలు. కొన్ని సందర్భాలలో సమాజం కూడా పరిమిత అర్థంతో వాడబడుతుంది. ఓకే, పరిమిత అర్థంతో కొన్ని సందర్భాల్లో సమాజం కూడా. కొద్దిమంది వ్యక్తులు తమ ఆశయాలను నెరవేర్చుకోవడానికి సంఘాలను, సంస్థలను ఏర్పరచుకుంటారు. ఉదాహరణకు ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫిలిం క్లబ్, చర్చా వేదికలు మొదలైనవి. కొంతమంది ఏం చేస్తారండి? అవునా, కొంతమంది క్లబ్బులు, కామర్స్, చర్చా వేదికలు అనేవి ఏర్పరచుకుంటారు. ఓకే, నెక్స్ట్ కొద్దిమంది వ్యక్తులు తమ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఇదంతా కూడా సంఘాలను, సంస్థలను ఏర్పాటు చేసుకుంటారు. సమాజం అనేక సంస్థల, సంఘాల సముదాయం. సమాజం అనేది అనేక సంస్థల, సంఘాల సముదాయం. ప్రతి సంస్థ, సంఘం కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఆయా సంస్థలకు చెందిన వ్యక్తులు ప్రయోజనం పొందటం జరుగుతుంది. ఈ విధంగా వ్యక్తుల సంతృప్తి చెందటం పరిపాటి. ఓకేనండి, అర్థమైంది కదా? నెక్స్ట్, సంస్థ లేదా సంఘాలను ఈ విధంగా నిర్వహించవచ్చు. కొద్దిమంది ప్రజలు తమ సమిష్టి ప్రయోజనాలను నెరవేర్చడానికి ఒక సంఘంగా లేదా సంస్థగా ఏర్పడతారు. రాజ్యం కూడా ఆ విధంగా నిర్మించుకున్నటువంటిదే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది ప్రజలు తమ సమిష్టి ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఒక సంఘంగా లేదా సంస్థగా ఏర్పడతారు అనేది ఇది కంపెనీలలో కార్మికులు కావచ్చు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్ తీసుకుంటే అందులో యూనియన్స్ ఏర్పడేది కదా, అది కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. రాజ్యం కూడా ఈ విధంగా నిర్మించుకుంటుందంట. అయితే సంస్థలు లేదా సంఘాలు ఒకే విధంగా నిర్మించబడినప్పటికీ వాటి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే సంస్థలు, సంఘాలు ఒకే విధంగా నిర్మించబడినప్పటికీ అందులో కూడా కొంచెం వ్యత్యాసాలు అనేవి ఉన్నాయంట. ఓకే, ఇప్పుడు ఇది చూద్దామండి. ఇది ఈజీగా ఉంటుంది కూడా. రాజ్యానికి, సంస్థలకు, సంఘాలకు మధ్య గల వ్యత్యాసం. ఒక సైడ్ రాజ్యం, ఇంకొక సైడ్ సంస్థలు, సంఘాలు. సో డిఫరెన్స్ అండి. ఇది ఒక పేజీ ఒకటి చెప్తామండి, రేపు కంటిన్యూ చేస్తా క్లాసు. రాజ్యం శాశ్వతమైనది, సంస్థలు, సంఘాలు అశాశ్వతమైనవి. అవునా, ఇవి చేంజ్ అవుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది, సంస్థలు, సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు. రాజ్యానికి నిర్దిష్ట సరిహద్దులు ఉంటాయి,
ఏ రాజ్యం విశ్వవ్యాప్తం కాదు లేదా ప్రపంచవ్యాప్తం కాదు. ఇవి నిర్దిష్ట సరిహద్దును కలిగి ఉండవు సంస్థలు అనేటివి. అయితే కొన్ని సంస్థలు అంతర్జాతీయమైనవి కూడా ఉంటాయి. ఓకే, ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి, రెడ్ క్రాస్ సొసైటీ, ది లయన్స్ క్లబ్ మొదలైనవి. రాజ్యంలో పౌరులకు సభ్యత్వం తప్పనిసరి. ప్రతి పౌరుడు రాజ్యంలో సభ్యుడుగా ఉండాలి. సంస్థలు, సంఘాలలో సభ్యత్వం అనేది ఐచ్ఛికం, అంటే వాళ్ళ ఇష్టం, వ్యక్తుల ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక సభ్యత్వం మాత్రమే ఉంటుంది, అంటే ఒక వ్యక్తికి ఒక ఓటు లాగనమాట సభ్యత్వం ఉంటుంది. వీటిలో ఒక వ్యక్తి ఎన్నింటిలోనైనా సభ్యత్వం పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనుకోండి. ఓకే, రాజ్యం బహుళ విధులను నిర్వహిస్తుంది. సంస్థలు విధులు ఒక్కటిగా కానీ ఉండి కేవలం సభ్యులకు మాత్రమే చెందుతాయి. సంస్థలు ఏంటి ఇక్కడ? సంస్థ యొక్క విధులు ఒక్కటిగానే ఉండి కేవలం సభ్యులకు మాత్రమే చెందుతాయి. రాజ్యం చట్టాలను, శాసనాలను చేస్తుంది. వాటిని అతిక్రమించిన వారికి శిక్ష విధిస్తుంది. సంస్థలు లేదా సంఘాలు శాసనాలను, చట్టాలను చేయవు, కానీ వాటికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలను ఏర్పరచుకుంటాయి. కొన్ని రూల్స్ అనేవి పాటిస్తాయి అన్నమాట. ప్రజల మీద రాజ్యం పన్నులు విధిస్తుంది. సంస్థలు మరియు సంఘాలు ఎటువంటి పన్నులను విధించలేదు, అయితే స్వచ్ఛందంగా సభ్యత్వ రుసుం చెల్లించుకోవచ్చు. రాజ్యం లక్ష్యాలు విశాలమైనవి. సంస్థలు, సంఘాలు లక్ష్యాలు, ఆశయాలు చాలా పరిమితమైనవి. రాజ్యం తన నిర్ణయాలను ప్రజలపై రుద్దవచ్చు. వాటిని పాలించని వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. సంస్థలు, సంఘాలు తమ నిర్ణయాలను బలవంతంగా ప్రజలపై రుద్దలేరు. పాటించని వారిపై చర్యలు తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఒక వ్యక్తికి నచ్చలేదు, అప్పుడు దాన్ని బలవంతంగా అతనిని ఏమి పాల్గొనమని ఇబ్బంది పెట్టవన్నమాట. ఓకే, నెక్స్ట్, సంస్థలన్నిటికంటే రాజ్యం శ్రేష్టమైనది. సంస్థలన్నీ రాజ్యం పరిధిలో ఉండి రాజ్యం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి కొనసాగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్స్, బిజినెస్ కానీ కంపెనీలు కానీ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి ఏం కావాలి? పర్మిషన్ కావాలి. ఓకే, సో ఇదండి క్లాసు. నెక్స్ట్ సార్వభౌమాధికారి గురించి చెప్పుకుందామండి ఇందులోనే నలుగురంగా. సో థ్యాంక్ యూ అండి.